దేవుని వాక్యాన్ని పరిశీలించుదాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి నుండి సంగతులు ఈ విధంగా రాయబడి ఉన్నాయి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది అన్నాడు. విశ్వాసము అనే సంగతిని ఈ వచనంలో మనం చూస్తాం. వాస్తవానికి మనలను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయన ఔన్నత్యం, ఆయన నివాసం ఒకసారి మనం పరిశీలన చేస్తే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునో ఆయనను చూడలేదు, ఎవడునో చూడనేరడు అన్నది. కాబట్టి పరలోకపు దేవుడు ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నారు. సమీపింపరాని తేజస్సులో అంటే ఆయనను సమీపించడం సాధ్యం కాదు. సాధారణంగా మనుషులకు సాధ్యం కాదు. సమీపింపరాని తేజస్సులో ఉన్నారు. అంత మాత్రమే కాదు, మనుషుల్లో ఎవరును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు అన్నది. కాబట్టి ఆయన ఔన్నత్యమైన అంతస్తు, ఆయనకున్నటువంటి అత్యున్నతమైనటువంటి స్థితి, అలాంటి దేవునితో భూమి మీద మానవ మాత్రులుగా బ్రతుకుతున్నటువంటి మనము సహవాసం కలిగి ఉండాలని అంటే ఆయనతో బాంధవ్యం కలిగి ఉండాలని అంటే మామూలుగా సాధ్యం కాని పని. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కాబట్టి ఆయన ఆకాశమందున్నాడు, సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. మనుషులు ఎవరైనా చూడలేరు, ఆయన అదృశ్యుడు. మన స్థితి చెప్పారు, మనం భూమి మీద ఉన్నాం. భూమి మీద ఉన్నటువంటి మనుషులు పరలోకపు దేవునితో సహవాసం కలిగి ఉండటానికి ఒకే ఒక మార్గం, సహవాసం కలిగి ఉండటానికి ఒకే ఒక సంగతి. ఏ కాలంలోనైనా, ఏ యుగంలోనైనా, ఏదైనా తోటలో తొలి మానవుడు మొదలుకొని భూమి ఉన్నంత వరకు భూమి మీద జీవించే చిట్ట చివరి మానవుడి వరకు ఎవరైనా సరే అంతటి అంతస్తులో ఉన్నటువంటి దేవునితో సహవాసం కలిగి ఉండటానికి ఉన్న ఒకే ఒక సంగతి ఏంటంటే విశ్వాసం. విశ్వాసం అనేది పరలోకపు దేవునికి భూమి మీద ఉన్నటువంటి మనుషులకు మధ్యలో ఉండే ఒక మాధ్యమం లాంటిది. మనుషులు దేవునితో కమ్యూనికేట్ చేయాలైనా, ఆయన్ని ఆకర్షించాలన్నా, ఆయనతో సహవాసం కలిగి ఉండాలన్నా భూమి మీద మనుషులు కలిగి ఉండవలసింది మొట్టమొదటిగా విశ్వాసము.
అందువలన ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుని చేత సృష్టింపబడి అంత మాత్రమే కాదు, ఆయనతో నిబంధన బాంధవ్యంలో కొనసాగుతున్న ప్రతి ఒక్కరూ ఆయన మనలను పరీక్షించిన ప్రతిసారి ఆయన ఎదుట కనుపరచవలసినటువంటి మొట్టమొదటి సంగతి విశ్వాసము. అందువలన విశ్వాసము గురించి గ్రంథము సుదీర్ఘంగా చర్చించింది. ఈరోజు మనం కొన్ని సంగతులు ఆలోచన చేస్తాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 39వ వచనంలో, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 39వ వచనంలో, అయితే మనము నశించుటకు ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారిపై ఉన్నాము అని అన్నాడు. అయితే మనము అని మాట్లాడుతూ ఉంది ప్రభువైన యేసునందు నూతనముగా జన్మించినటువంటి వారి గురించి, ఆయన శరీరముల సంఘం గురించి మాట్లాడుతూ మనము విశ్వాసం వల్ల రక్షింపబడి ఉన్నాం అని చెప్పాడు. కాబట్టి మనల్ని రక్షించింది విశ్వాసము. విశ్వాసము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, కాబట్టి విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడి దేవునితో సమాధానం కలిగి ఉన్నాం. అందువల్ల మనల్ని రక్షించేది విశ్వాసము, మనల్ని నీతిమంతులుగా తీర్చేది ప్రభునందు విశ్వాసము, మనలను దేవునికి ఇష్టలుగా చేసేది కూడా విశ్వాసమే. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. కాబట్టి విశ్వాసము మనలను రక్షిస్తుంది, విశ్వాసము నీతిమంతులుగా తీరుస్తుంది, విశ్వాసము దేవునికి ఇష్టలుగా చేస్తుంది. అందువలన భూమి మీద ఉన్న మనుషులు పరలోకపు దేవుని యొక్క దృష్టిని ఆకర్షించడానికి అనుకూలమైనటువంటి సాధనం విశ్వాసం. ఆయన అంతస్తు వేరే, మన అంతస్తు వేరే. ఆయన ఆకాశమందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. మనుషుల్లో ఎవరైనా చూడలేదు, చూడలేరు. కానీ అలాంటి దేవునికి భూమి మీద ఉన్న మనుషులు ఇష్టలుగా ఉండొచ్చు. అది దేని వల్ల సాధ్యమవుతుంది అంటే విశ్వాసం వల్ల. రక్షింపబడచ్చు విశ్వాసం వలన, నీతిమంతులుగా తీర్చబడచ్చు విశ్వాసం వలన. అందువలన మన జీవితంలో విశ్వాసం అంత ప్రాముఖ్యమైనది. వాస్తవానికి విశ్వాసము అని మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రత్యేకించి క్రొత్త నిబంధన యుగంలో యోహాను సువార్త, ఇది మళ్ళా రీసౌండ్ వస్తుంది కదా, 6 అధ్యాయం 40వ వచనంలో, యోహాను సువార్త 6 అధ్యాయం 40వ వచనం, కుమారుని చూసి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవమును పొందుటయే నా తండ్రి చిత్తము. కాబట్టి విశ్వాసం ఉంచాల్సింది అని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవరి యందు? కుమారుని చూచి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు అని, ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు అని అన్నాడు. కాబట్టి విశ్వాసము గురించి మనము క్రొత్త నిబంధన యుగంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు అది
ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుని యందు విశ్వాసము, తండ్రి అయిన దేవుని యొక్క చిత్త ప్రకారము ప్రభు అయిన యేసునందు విశ్వాసము, ప్రభు అయిన యేసునందు విశ్వాసము. అందువలన యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు తెలియచేసిన సంగతి, మీరు మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి అని చెప్పేశారు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. ఆయన కుమారుని ద్వారా తండ్రి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో అంత మెచ్యూరిటీ లెవెల్లో దేవుని యందు విశ్వాసం ఉంచడానికి అనుకూలత ఉంది. అందువలన క్రీస్తు ప్రభు సంఘంలో ఆయన జనాంగముగా, ఆయన ప్రజలుగా మనము కొనసాగుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా దేవుని దృష్టిని మన వైపు ఆకర్షించగలుగుతున్నామా? మొదటి ప్రశ్న. రెండవది, దేవుడు మనలో ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా ఇష్టపడుతున్నాడా అనేది ఆలోచించాల్సిన సంగతి. దేవుడు మనుషులను వ్యక్తిగతంగా ఇష్టపడతాడు. క్రీస్తు యేసునందు దేవుడు మనుషులను ఇండివిజువల్ గా ప్రతి ఒక్కరిని ఆయన పరిశీలించి వారి వైపు ఆకర్షింపబడతాడు. ఇది కూడా వాస్తవం. కాబట్టి ఈరోజు మన సమావేశంలో ప్రతి ఒక్కరము దేవుని దృష్టిని మన వైపు మలుచుకోవటానికి, ఆయన ఇష్టలుగా బ్రతకటానికి, ఆయన ఎదుట మనం కనపరిచే విశ్వాసము ఎలాంటిది అయి ఉండాలో, నాకు విశ్వాసం ఉంది అని అన్నప్పుడు ఆయన దృష్టిని ఆకర్షించే విశ్వాసమై ఉండటానికి ఎలాంటి చర్యలు మనం చేపట్టాలో ఈరోజు ఆలోచన చేస్తాం. అందులో ప్రత్యేకించి పాత నిబంధన కాలంలో, పితరుల కాలం నుండి కూడా వ్యక్తులు దేవుని దృష్టిని ఆకర్షించారు. వ్యక్తులు దేవునికి ఇష్టలుగా బ్రతికారు. వారి తరం అయిపోయింది. ఇప్పుడు మనమన్నాం భూమి మీద సజీవులుగా. ఇప్పుడు మన బాధ్యత, మన వంతు ఏంటనంటే వారు దేవుని దృష్టిని ఆకర్షించినట్లుగా క్రీస్తు యేసునందు విశ్వాసము, అంటే తండ్రి అయిన దేవుని యందు క్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసము ఉంచినటువంటి మనము ఆయన దృష్టిని ఆకర్షించే విధానాన్ని ఆలోచన చేస్తూ ఉన్నాం. అందులో మొదటగా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. అంటే దేవుని దృష్టిని ఆకర్షించడానికి విశ్వాసం కలిగి ఉన్నటువంటి మనము ఆయనకు అర్పించే బలి, దాని శ్రేష్టతను బట్టి, విశ్వాసంతో జరిగించే ఆ క్రియను బట్టి మనం దేవుణ్ణి ఆకర్షించగలం, దేవునికి ఇష్టలుగా ఉండగలం. హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి అర్పించాడు. శ్రేష్టమైన బలి అని అంటాడు.
శ్రేష్టమైన బలి అన్నప్పుడు వస్తువును బట్టి బలికి శ్రేష్టత రాలేదు. వాస్తవానికి కయ్యను వ్యవసాయం చేసేవాడు కాబట్టి మొట్టమొదటిగా కయ్యనే తనంతట తాను వాలంటరీగా తన పొలము పంటలో కొంత తీసుకుని వచ్చి దేవునికి అర్పణ అర్పించాడు. ఆ తర్వాత హేబేలు కూడా గ్రంథంలో అలాగే ఉంది. చదివేసేద్దాం. ఆదికాండం 4వ అధ్యాయం. ఆదికాండం 4వ అధ్యాయం 3వ వచనంలో నుండి చదువుతున్నాం. కొంతకాలమైన తర్వాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా అంటే మొదట ఎవరు? కాబట్టి హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాడు. కాబట్టి ఈయన కొన్ని పశువులు తెచ్చాడు. ఆయన తన పంటలో పండినటువంటి కొంత పంటను తీసుకొని వచ్చాడు. పొలంలో పండిన కొంత పంటను తీసుకొని వచ్చాడు. ఇద్దరు అర్పించారు. అర్పించింది వారి కష్టంలో నుంచి అర్పించారు. కయ్యను పొలమును సేద్యపరిచాడు, చెమటూర్చి కష్టపడ్డాడు. దేవుడు కనికరించాడు. పొలంలో పంట చేతికొచ్చింది. కాబట్టి దేవుడు అనుగ్రహించినటువంటి తన కష్టార్జితంలో నుండి కొంత తీసుకొని వచ్చి దేవుడికి బలిపించాడు. హేబేలు కూడా ఆయన పశువులు కాపరి, గొర్రెలు కాసుకునేవాడు. కాబట్టి గొర్రెలు కాయడం అనేది చిన్న సంగతి కాదు. కష్టం దాని వెనక ఉంటుంది, ప్రయాసం ఉంటుంది. పరమ దేవుడు కనికరించి అతని చేతి పనిని వృత్తిని దీవించినప్పుడు గొర్రెలు మందలు పిల్లలను కట్టడం ప్రారంభించాడు. ఆ పిల్లలలో క్రొవ్విన వాటిని తొలిచూలు పుట్టినటువంటి క్రొవ్విన వాటిని తీసుకుని అర్పించారు. ఇద్దరు తమ కష్టార్జితంలో నుంచి అర్పించారు. ఇద్దరు దేవుడు దీవించి వారికి అనుగ్రహించినటువంటి ఫలసాయం నుంచే అర్పించారు. ఒకటి పొలము పంట, రెండవది హేబేలు అర్పించింది క్రొవ్విన గొర్రెలు. మరి ఒకటి శ్రేష్టమైనది, ఇంకొకటి శ్రేష్టత లేనిది ఎలాగయ్యాయి? కయ్యను అర్పణ శ్రేష్టమైనది కాదు, దేవుడు అంగీకరించలేదు. హేబేలు కయ్యని కంటే శ్రేష్టమైన బలి అర్పించాడు. దేనిని బట్టి? సంగతి ఏంటంటే విశ్వాసమును బట్టి అని అన్నాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో హేబేలు విశ్వాసమును బట్టి కయ్యని కంటే శ్రేష్టమైన బలి అర్పించాడు. కాబట్టి ఆ హేబేలులో ఉన్నటువంటి విశ్వాసము దేవుని ఆకర్షించింది. విశ్వాసమును బట్టి ఆయన అర్పించినటువంటి బలిని దేవుడు అంగీకరించాడు. విశ్వాసమును బట్టి ఆయన అర్పించిన బలిని దేవుడు అంగీకరించాడు. రెండో సంగతి, విశ్వాసము అని అంటూ ఉన్నాం. ఏంటి దేవుని ఎదుట హేబేలు ప్రదర్శించినటువంటి విశ్వాసము? అతడు విశ్వాసి. తన క్రియల్లో విశ్వాసం కనపరుస్తూ ఉన్నాడు. తన ఆలోచనలో విశ్వాసం కనపరుస్తూ ఉన్నాడు. తన నడవడికలో విశ్వాసాన్ని కనపరుస్తూ ఉన్నాడు. ఏంటి హేబేలు యొక్క విశ్వాసము? హేబేలు యొక్క విశ్వాసము అతని జీవిత విధానంలో కనబడుతుంది. అతని జీవిత విధానంలో కనబడుతుంది. అందువలన యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో యోహాను
మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధియే తన సహోదరుని చంపాను. వాడు అతనిని ఎందుకు చంపాను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండిన గనుకే కదా అని అన్నాడు. కాబట్టి హేబేలు పరమదేవుడు ఆయనను విశ్వాసగా గుర్తించి ఆయన అర్పణను అంగీకరించడానికి కారణం ఏంటంటే హేబేలు యొక్క జీవిత విధానం. మొట్టమొదటగా అతడు దేవుని సంబంధి, తన క్రియల్లో దేవుని సంబంధి, తన నడవడికలో దేవుని సంబంధి, తన కుటుంబం పట్ల కనపరిచే ప్రేమలో దేవుని సంబంధి. అప్పుడు ఎంతో మంది లేరు కదా మనుషులు. కాబట్టి అతడు దేవుని సంబంధి. అదే ఇంట్లో, అదే తల్లిదండ్రులకు అన్నటువంటి బిడ్డల్లో ఇంకొక ఆయన అపవాద సంబంధి. కాబట్టి హేబేల్ యొక్క అర్పణ దేవుడు అంగీకరించడానికి కారణం ఏంటంటే అతని నడవడిక దేవుని సంబంధిగా నడుస్తూ ఉన్నాడు. దేవుని సంబంధం అంటే ప్రత్యేకించి దేవుని సంబంధులు అంటే పరలోకంతో కనెక్ట్ అయినటువంటి మనుషులు, వారి జీవిత విధానం, వారి నడవడిక ఒక రకంగా ఉంటుంది. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో నుండి విరోధమైన నియమమేమీ లేదు. అదిగో ప్రత్యేకించి కొంతమంది జనాంగం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అని అన్నాడు. కాబట్టి శరీరాన్ని, దాని ఇచ్చలు, దురాశలు ఎవరైతే చంపగలుగుతారో వారు దేవుని సంబంధులు, పరలోకంతో కనెక్ట్ అయినటువంటి మనుషులు. అందువల్ల హేబేలు దేవుని సంబంధి అని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన యొక్క జీవిత విధానాన్ని గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అతడు దేవుని సంబంధి, శరీరాన్ని, దాని ఇచ్చలను దాన్ని ఎంటర్టైన్ చేయడం మనిషి. అలాంటి ప్రత్యేకమైనటువంటి నడవడిక హేబేలు. అంత మాత్రమే కాదు, అతని క్రియల గురించి మాట్లాడుతూ 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలోనే అతని క్రియలు 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో దుష్టుని సంబంధి తన సహోదరుని చంపాను. ఆవిడ అతనిని ఎందుకు చెప్పాను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు. కాబట్టి క్రియలు నీతి కలిగినవి. అతడు గుర్తింపులో దేవుని సంబంధి, అతడు చేస్తున్నటువంటి క్రియలు నీతి కలిగినవి. కాబట్టి దేవుడు హేబేలు యొక్క అర్పణను అంగీకరించడానికి కారణం తెచ్చినటువంటి వస్తువులో శ్రేష్టత కాదు. తెచ్చినటువంటి వస్తువులు దేవుడు వారిని ఇద్దరిని దీవించి ఇచ్చినటువంటి కష్టార్జితమే. మరి ఏది శ్రేష్టమైనది? తెచ్చిన వ్యక్తి శ్రేష్టత. ఏముంది ఆయనలో శ్రేష్టత? అతడు విశ్వాసి అంటే ఎలా చెప్పగలం? అతడు విశ్వాసి అని అన్నాం. ఏంటి అతడు విశ్వాసంతో జరిగించిన కార్యక్రమం? అతడు దేవుని సంబంధిగా బ్రతికాడు. కాబట్టి విశ్వాసి దేవుని సంబంధిగా బ్రతుకుతాడు. అతడు క్రియలు నీతి కలిగినవి. కాబట్టి విశ్వాసి క్రియలు నీతి కలిగినవై ఉంటాయి. అప్పుడు అలాంటి వ్యక్తిని దేవుడు దృష్టించుతాడు, ఇష్టపడతాడు. ఇప్పుడు నీవు అర్పించే అర్పణ నాకు అంగీకారం, నువ్వు అర్పించే అర్పణ శ్రేష్టమైనది అని చెప్పాడు.
మనం కూడా క్రీస్తు సంబంధులుగా, ఆయన జనాంగులుగా ఆత్మ సంబంధమైనటువంటి బలులు దేవునికి అర్పించడానికి నియమింపబడ్డాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్లవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అని అంటాడు. కాబట్టి దేవునికి అనుకూలములుగా ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి నేడు పరిశుద్ధ యాజకులుగా క్రీస్తు యేసునందు కడగబడి ఉన్నాం. దేవుడు మనల్ని పరిశుద్ధ యాజకులుగా నియమించాడు. అయితే మనం కూడా బలి అర్పించాలి. ఈ అర్పణలు ఆత్మ సంబంధమైనటువంటి అర్పణలు, అవి దేవుడికి అనుకూలమైన ఉండాలి. దేవుడు మనం అర్పించే అర్పణ లక్ష్య పెట్టాలి. అలాంటప్పుడు ఆయన ఎదుట మొట్టమొదటిగా మనం కనపరచవలసింది ఏంటంటే విశ్వాసం. దేవుడు మన అర్పణ అంగీకరించాలంటే విశ్వాసం అవసరం. విశ్వాసం లేకుండా దేవుని యొక్క అర్పణ అర్పించడం సాధ్యం కాదు. అవిశ్వాసం యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టడం. అందువల్ల దేవునికి అనుకూలములుగా ఆత్మ సంబంధమైన బలిని అర్పించడానికి మనం మొట్టమొదటిగా దేవుని ఎదుట కనపరచవలసింది ఏంటంటే విశ్వాసం. విశ్వాసం కదా, సరే నీ విశ్వాసమే, నేను కాదన్నట్లే. నీ అర్పణ దేవుడు అంగీకరించే స్థాయిలో విశ్వాసమా? కయ్యను దేవుడికి బలి అర్పించాడు. ఆయన మనసులో బలం మీరు ఉంటారు. దేవుడు సృష్టికర్తనైనా గ్యారెంటీగా ఆయన తనంతట తాను దేవుడికి అర్పణ అర్పించాలని ప్రేరేపింపబడినప్పుడు దేవుని మీద అభిప్రాయం ఉంది కదా ఆయనకి. కానీ అతని మనసులో ఉన్నటువంటి సంగతి, అతను అర్పించే బలి దేవుడు అంగీకరించే స్థాయిలో లేదు. మనసులో సంగతి ఉండొచ్చు, కానీ సంగతి నడవడికలో లేదు. మనసులో దేవుని పట్ల అభిప్రాయం ఉండొచ్చు, కానీ తన అభిప్రాయపడినట్లుగా దేవుని ఎదుట తన ప్రవర్తన కనపరచట్లేదు. కాబట్టి దేవుడు ఆయన అర్పణను అంగీకరించాడు. ఇప్పుడు మనం దేవునికి అనుకూలములుగా ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి మనం నియమింపబడితే మనం అర్పించే ప్రతి అర్పణ దేవుడు అంగీకరించే స్థితిలోనే ఉందా? అంటే దేవుడు అంగీకరించే స్థితిలో ఉన్నామని అంటే దేవుడు మన అర్పణను అంగీకరించే స్థితిలో మనం ఉన్నామా అనేది పరిశీలించాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి కయ్యేను యొక్క అర్పణను నిర్లక్ష్య పెట్టిన దేవుడు ఎవరు అర్పణైనా సరే నిర్లక్ష్య పెట్టేశాడు. ఆయనకి అంగీకారం కాకపోతే అందువల్ల ఏమని రాయబడిందనంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో నుండి యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను, నాకు వెక్కసమైన
నాకు ఇష్టము లేదు. ఇష్టం లేదు. నా సన్నిధిని కనపడవలనని నా సన్నిధిని కనపడవలనని మీరు వచ్చుచున్నారే. నా ఆవరణమును తప్పుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము. అది నాకు అసహ్యము పుట్టించి దూపార్పణము. దానిని ఇక తేకుడి అని అంటేవాడు. వాస్తవానికి జరిగిన సంగతి ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఆజ్ఞాపించాడు, ప్రత్యేకించి మీలో పురుషులు సంవత్సరంలో 3 మార్లు నా సన్నిధిని మీరు కనపడాలి. కనపడేటప్పుడు మీరు వట్టి చేతులతో కనపడకూడదు. మీరు ఖచ్చితంగా నా సన్నిధిని కనపడాలి. కనబడిన ప్రతిసారి మీరు వట్టి చేతులతో కనబడకూడదు అని ఆజ్ఞాపించాడు. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం 16-17 వచనాలు మనం చదివితే, వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని 16 చదువుతాను. 16వ అధ్యాయం 16. అనగా పొంగని రొట్టెల పండుగలను, వారముల పండుగలను, పర్ణశాలల పండుగలను మీ దేవుడైన యెహోవా ఏర్పరచుకుని స్థలమున మీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడగలరు. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక దేవుడైన యెహోవా మీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడను శక్తి కలిగి ఇవ్వవలెను. చాలు. ఏమన్నారంటే, ఏటికి 3 మార్లు మీ మగవారందరూ యెహోవా సన్నిధిని కనబడవలెను అన్నారు. ఆ తర్వాత కనబడటానికి మీరు వచ్చిన ప్రతిసారి మీరు వట్టి చేతులతో రావద్దు అని చెప్పారు. అనంటే దేవుడు అనుగ్రహించినటువంటి భూ పంటలో, లేదంటే వారికి కలిగినటువంటి యానిమల్ హస్బెండరీ అంటే గొర్రెల పెంపకం, వాళ్ళకు దేవుడు ఇచ్చినటువంటి ప్రతి దాంట్లో కొంత భాగాన్ని, 10వ భాగాన్ని దేవునికి అర్పించడానికి ఆయన సన్నిధిలో కనబడాలి, ఒట్టి చేతులతో కనబడకూడదు. కాబట్టి ఆనాటి నుండి ఇశ్రాయేలీలు యెరూషలేము దేవాలయానికి సంవత్సరానికి 3 సార్లు యాత్ర చేస్తూ ఉండేవారు. ధర్మశాస్త్ర కాలంలో ప్రభుత్వం చేసి కూడా యెరూషలేముకు దేవుని ఆరాధించడానికి ఆయన కూడా వెళుతూ ఉండేవారు. కాబట్టి యెషయా కాలంలో ఏం జరిగిందనంటే, దేవుడు ఆజ్ఞాపించినట్టు మనుషులు సంవత్సరానికి 3 సార్లు దేవుని మందిరంలో కనబడాలని, ఆయన సముఖంలో హాజరు కావాలని, వారు భూమిని ఏ ప్రాంతంలో నివసించినా అక్కడ నుండి యాత్ర చేసుకుంటూ యెరూషలేముకు వచ్చేవారు. మరి వట్టి చేతులతో రాకూడదు. కాబట్టి దేవునికి అర్పించడానికి వారి పొరుగు పంటలో నైవేద్యంగా అర్పించడానికి, వారికి కలిగినటువంటి పశువులలో దహన బలిలో బలు అర్పించడానికి ఆయన సన్నిధానానికి వచ్చేవారు. అంత ప్రయాసపడి ఆయన సముఖానికి అర్పించడానికి వచ్చినటువంటి మనుషులతో పరమదేవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. రమ్మన్నది ఆయనే, ఆజ్ఞాపించింది ఆయనే, ఒట్టి చేతులతో కనబడకూడదని కూడా తెలియజేసింది ఆయనే. కానీ ఇప్పుడు ఆయనే ఈ జనాంగంతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటూ ఉన్నారంటే, యెహోవా సెలవిచ్చింది ఏమనగా, విస్తారమైన మీ బలుడు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను, బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రెపుల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనబడవల్లని మీరు వచ్చుచున్నారే, కరెక్టే. నా ఆవరణం తప్పుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? ఆయన రమ్మన్నారు కదా. రమ్మని మళ్ళీ ఆయన ప్రశ్నిస్తున్నారు, అది మిమ్మల్ని రమ్మన్నది ఎవరు అని అంటారు. ఏం జరిగింది వాస్తవానికి 13వ వచనంలో, మీ నైవేద్యం వ్యర్థము, అది నాకు అసహ్యం పుష్టించి దూపార్పడం, దానిని నాకు తేకుడి అని చెప్పింది. కారణం ఏమనంటే 16వ వచనంలో నుండి,
మిమ్మల్ని కడుగుకొనడి, శుద్ధి చేసుకొనడి, మీరు దుష్క్రియలు నాకు కనబడకుండా. కాబట్టి దుష్క్రియలు కలిగి అపవిత్రమైన జీవితం కలిగి నేను అర్పించడానికి వస్తాను. కుదిరేపరిచారు, నేను అర్పిస్తాను అర్పణ కాదు. అసలు ఈ బ్రహ్మనుడు ఎవరు? నువ్వు అర్పించే అర్పణ ఏదో నాకు ఇష్టం లేదు, వాటిని తీసుకొని రావద్దు, నువ్వు రావద్దు, వాటిని తేవద్దు. కాబట్టి దేవుడు మనుషులు తన సన్నిధానంలోకి తీసుకొని వస్తున్నటువంటి అర్పణ విషయంలో ఈ విధంగా స్పందించారు. అందువల్ల దేవునికి మనుషులు అర్పణ అర్పించడం మంచి సంగతే, కానీ మనం అర్పించే అర్పణ దేవునికి అంగీకారం అవ్వాలి. అంగీకారం అవ్వాలంటే కేవలం మనం అర్పించే అర్పణను బట్టి అది శ్రేష్టత కాదు, మనం జీవించే విధానాన్ని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి. మన విశ్వాసాన్ని బట్టి అంటే నేను దేవుడు నమ్ముకున్నాను కదా, అయ్యను కూడా నమ్ముకున్నాడు. నేను దేవుడిని నమ్ముకున్నాను కదా, ఇశ్రాయేలు ప్రజలు కూడా నమ్ముకున్నాను. నీ నమ్మిక నీ అర్పణ అర్పించే స్థాయిలో ఉందా, అంగీకరించే స్థాయిలో ఉందా? దేవుని ఎదురు నువ్వు కనుపరిచే విశ్వాసము, నువ్వు అర్పించే అర్పణను దేవుడు అంగీకరించే స్థితిలో ఉందా? అది మొట్టమొదటిగా దేవుని ఎదుట మనం కనుపరిచే విశ్వాసంలో భాగమైంది. అందువల్ల ఆమోస్ గ్రంథంలో కూడా ప్రభుదేవుడు ఇలాంటి సంగతినే వారికి తెలియజేశాడు. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనంలో నుండి వాటిని నీచులుగా ఎంచుచున్నాను, నేను ఆగ్రహించుకోగలను. నాకు దహనబలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరించను. సమాధాన బలులుగా మీరు అర్పించు నొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ద్వారా నా యొద్ద నుండి తొలగనీయుడి, మీ పాటల ద్వారా కూడా నా యొద్ద నుండి తొలగనీయుడి. మీ స్వరమానంలో నాదం వినుట, మీ స్వరమాటంలో నాదము వినుట నాకు మనస్సు లేదు, నాకు మనస్సు లేదు. నీళ్లు పారినట్లుగా. అది సంగతి. కాబట్టి అర్పణ నాకు అంగీకారం కాదు అని చెప్పేసి, చివరికి మీరు పాడే పాటలు కూడా నాకు ఇష్టం లేదు అని చెప్పేసి. కారణం ఏంటంటే అక్కడ తర్వాత వచ్చిందో చెప్పాడు, నీళ్లు పారినట్లు న్యాయం జరగనీయుడి, గొప్ప ప్రవాహం వలె నీటిని ప్రవహింపనీయుడి అని అంటున్నాడు. కాబట్టి నీ వ్యక్తిత్వం, నీ స్వభావం, నువ్వు చేస్తున్నటువంటి పనులు, నీ జీవిత విధానం, అది ప్రభుత్వం నీ అర్పణ అర్పించడానికి. కాబట్టి నీరు పారినట్లు న్యాయం జరగనివ్వాలి, ప్రవాహం వలె నీతిని జరిగించాలి. వ్యక్తులు తమ జీవితంలో న్యాయం జరిగించేవారిగా, నీతిని అనుసరించేవారిగా ఉంటే అలాంటి వారి అర్పణ దేవుడు అంగీకరిస్తాడు. విశ్వాసి నీతిని జరిగిస్తాడు, విశ్వాసి న్యాయంగా ప్రవర్తిస్తాడు ఎదుటి వారి పట్ల. కాబట్టి అది విశ్వాస జీవితం. అలాంటి వారి అర్పణ దేవుడు అంగీకరిస్తాడు. యెషయా గ్రంథంలో మనం చదివాం 1వ అధ్యాయం 17వ వచనంలో. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం, కీడు చేయటం మానడి, మేలు చేయ నేర్చుకోండి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వానిని విడిపించుడి. అది సంగతి. కాబట్టి దుష్కార్యములు నాకు కనబడుకున్నట్లు వాటిని తొలగించుకోండి, మిమ్మల్ని శుద్ధి చేసుకోండి. అప్పుడు మీరు అర్పించే అర్పణ నాకు అంగీకారం. కీడు చేసే అలవాటు ఉందా? మానేసాయి. నీ క్రియలో దుష్టత్వం ఉందా? దుష్క్రియ చేయడం మానేసాయి. అప్పుడు నువ్వు అర్పించే అర్పణ నువ్వు విశ్వాసాన్ని గుర్తించి నేను స్వీకరిస్తాను. కాబట్టి హేబేలు శ్రేష్టమైనటువంటి బలి దేవునికి అర్పించాడు. హేబేలు శ్రేష్టమైనటువంటి బలి దేవునికి అర్పించాడు అంటే తన వ్యక్తిత్వంలో శ్రేష్టత, తను కలిగినటువంటి విశ్వాసము శ్రేష్టమైన దానిగా దేవుని ఎదుటి కనపరిచాడు.
కాబట్టి దేవుడు ఆయన అర్పణను అంగీకరించాడు. అందువల్ల చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఆలోచించాలి. ఏం ఆలోచించాలంటే మన అర్పణ దేవుడు అంగీకరించే స్థాయిలో ఉందా? మన అర్పణ దేవుడు అంగీకరించే స్థాయి అంటే మన అర్పణ దేవుడు అంగీకరించే విధంగా ఆయన విశ్వాసాన్ని కనపరుస్తున్నామా? మన అర్పణ అంగీకరించే దిశగా ఆయన మన విశ్వాసం ఆయన ఆకర్షిస్తుందా? విశ్వాసం ఆకర్షిస్తుందనంటే కేవలం నమ్ముకున్నాను విడిచిపెట్టాలని కాదు, నమ్మినట్టుగా ప్రవర్తిస్తున్నావా? అప్పుడు ఆయన అర్పణ అంగీకరిస్తారు. ప్రత్యేకించి యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 66వ అధ్యాయం మనం మొదటగా మాట్లాడుతున్నాం దేవుని యొక్క అంతస్తు ఏంటో, ఆయన ఎదుటి మన స్థితి ఏంటో. ఆయన ఆకాశం వద్ద ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. ఆయన సమీపింపురాని తేజస్సులో ఉన్నాడు, మనుషులు ఎవరు ఆయనను చూడలేదు, చూడనేరడు. అది ఆయన అంతస్తు. మనం మట్టి మనుషులు, మట్టిలో బ్రతుకుతున్నాం, మట్టి దేహంలో బ్రతుకుతూ ఉన్నాం. అలాంటి అంతస్తు కలిగిన దేవుని ఎదుట తమను తాము కనుపరచవలసిన రీతిలో, విశ్వాసం కలిగి తమను తాము కనుపరుచుకున్న రీతిలో మనుషులు ఉంటే వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం మొదటి నుండి, యెహోవా ఇలాగ ఆజ్ఞించున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. అది సరే, ఆకాశం ఆయన సింహాసనం, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టను ఉద్దేశించిన ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టించున్నది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి, యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి అంత అంతస్తులో ఉన్నటువంటి దేవుడు హస్తకృత్యమైన ఆలయంలో నివసించడం వాస్తవం. మనం ఏది చూపించింది నీకు ఇష్టమంటే అది నా వల్ల కలిగింది, అది నా అంతస్తుకు సరిపోదు అని అంటాడు. అలాంటి దేవుడు ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై ఆయన మాట విని వణుకుతాడు, వాడినే నేను దృష్టించుచున్నాను అని అన్నాడు. కాబట్టి అంతటి అంతస్తులో ఉన్నటువంటి నేను ఎవరి చేత ఆకర్షింపబడతాను? వేటి చేత ఆకర్షింపబడతాను అనంటే దీనత్వం చేత ఆకర్షింపబడతాను, విధేయత చేత ఆకర్షింపబడతాను. ఎవరు దీనుడై నా మాట మీరు వదులుతాడో వాణి అని నేను దృష్టించుతాను అని అంటాడు. అన్న తర్వాత అలాంటి వ్యక్తిత్వం లేకుండా, దీనత్వం లేకుండా, ఆయన మాట విని వడిక ఆయనకి లోబడే తత్వం లేకుండా అర్పణ పట్టుకొచ్చాడు. వాళ్ళు తెచ్చినటువంటి అర్పణ పరమదేవుడు ఈ విధంగా వర్ణించేశారు. చల్లతో 3వ వచనంలో నుండి, ఎద్దును వధించు వాడంటే దేనత్వం లేదు, నలిగిన హృదయం లేదు, ఆయన మాట విని వడికే స్వభావం లేదు, గర్విష్టి, తిరుగుబాటుదారి, ఆయన మాటను నిర్లక్ష్యం పెట్టేవాడు. ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చాడు, అర్పణ అర్పిస్తున్నాడు. అర్పణ అంటే మన చిన్న వస్తువు కదా, అది చిన్న వస్తువు కాదు. ఎద్దును వధించాడట. ఎద్దును వధించువాడు నరుని చంపువాని వంటి వాడే. పరమదేవుడు ఏమని భావించాడంటే గర్విష్టి దేవుని సంస్కృతి తెచ్చి అర్పణ అర్పిస్తే నరుని వధించాడు. ఆయన మాట వినవాడు దేవుని సముఖంలో అర్పణ అర్పించడానికి వస్తే చేసినట్టు. నలిగిన హృదయం కలిగి లేకుండా అర్పణ అర్పించడానికి ఆయన సముఖానికి వస్తే, అర్పణ అర్పిస్తే ఎదురు వధించుకోడు, నరుని
చంపు వంటి వాడే. చంపిన వంటి వాడే. గొర్రె పిల్లను బలిగా అర్పించేవాడు. గొర్రె పిల్లను బలిగా అర్పించేవాడు. ఒక్క మెడను విరిచివాని వంటి వాడు. ఒక్క మెడను విరిచేవాడు వంటి వాడే. నైవేద్యం చేయవాడు. జాగ్రత్తగా చూడండి, నరుని యొక్క బలి దేవుడు ఎప్పుడూ కోరలేదు. అది ఆయనకు అసహ్యమైన పని. కనీసం మనుషులు ద్వేషించడం కూడా ఆయనకి ఇష్టపడదు. ఆయన అన్నారు, ఏమన్నారంటే, నా స్వరూపం నా పోలికలో సృష్టింపబడినటువంటి మనుషులు కాబట్టి నన్ను స్తుతించి నేను నా పోలికలో సృష్టింపబడినటువంటి మనిషిని దూషిస్తే అది కూడా పొరపాటే అని చెప్పేశారు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోట నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా ఇలా ఉండకూడదు. అది సంగతి. కాబట్టి నోటుతో కనీసం మనుషులను శపించడానికి కూడా పరమదేవుడు ఆమోదించలే. అక్కడ ఒకటి చేశాడు, ఎందుకు శపించకూడదు? నా పోలికలో సృష్టింపబడిన మనుషులు వాళ్ళు, కనీసం శపించడానికి కూడా మీకు అవకాశం లేదు అని చెప్పిన తర్వాత పరమ తండ్రి తనను బలిగా అర్పించడానికై ఆయన ఆమోదిస్తారా? ఒకే ఒక మనిషికి ప్రపంచం మీద ఆజ్ఞాపించారు, అది కూడా విశ్వాసాన్ని పరీక్షించడానికి ఆజ్ఞాపించారు. అంతేగాని అప్పుడు అంగీకరించడానికి ఆజ్ఞాపించారు. కాబట్టి నరుని బలి ఇవ్వడం అనేది దేవుని దృష్టిలో అసహ్యమైన పని. అది ఆయన చేయడు, ఆయన ఆజ్ఞాపించడం. దేవుడు దేన్ని అసహించుకుంటున్నాడు, మనుషులు జరిగిస్తున్నారు. మేము ఎప్పుడయ్యా అన్నారు, తీసుకొచ్చింది శ్రేష్టమైనది కదా, ప్రభుత్వ దాన్ని కదా, తీసుకొచ్చిన వస్తువు కదా పైన కావాల్సింది. తీసుకొస్తున్నటువంటి నువ్వు ఎలాంటి వాడివి? నీ విశ్వాసము, నీ అర్పణ నేను అంగీకరించే స్థాయిలో ఉందా? నీ విశ్వాసం, నువ్వు అర్పణ నేను అంగీకరించే స్థాయిలో ఉందా? గర్వం ఉంది నీ మనసులో, గర్వం ఉంది, లోబడే స్వభావం లేదు. నా మాట విని వడకు నువ్వు కేర్లెస్ గా ఉంటావు, పట్టింపు ఉండదు. నువ్వు తీసుకొని వస్తున్నావు, నువ్వు నేనేం చేయను. ఎప్పుడు అంగీకరించిన తర్వాత విషయం దాన్ని నీ మీద మోపేస్తాను, దోషం కదా అనుకుంటున్నావు. నా సన్నిధానంలో అపవిత్రమైనదని అర్పించేవాట, కేసు ఫైల్ అయిపోతుంది. దేవుని యొక్క చట్టం దృష్టిలో నేరస్తులు అయిపోతాం. కాబట్టి మన అర్పణ దేవుని దృష్టిని ఆకర్షించేదేనా? అది ప్రశ్నించుకోవాల్సిన అవసరం లేదు. గొర్రెలు అర్పించినట్టు గొర్రెలు అర్పిస్తాను అన్నాడు. 3వ వచనంలో 2వ మాట చదువుతాను. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 3వ వచనం. గొర్రె పిల్లను బలిగా అర్పించేవాడు. గొర్రె పిల్లను అర్పించింది ఎవరు? హేబేలు కదా. గొర్రె పిల్లను అర్పించింది హేబేలు. కాబట్టి గొర్రె పిల్లను అర్పించాడట, మెటీరియల్ నాణ్యతను చూపించాడు. గొర్రె పిల్లను అర్పించాడు. పరమదేవుడు అన్నాడు, నువ్వు నా సముఖానికి కుక్కర్ తీసుకొని వచ్చి నా ఎదుట నా బలిపీఠం యొక్క దాన్ని మెడ విరిచావు అన్నాడు. గొర్రె పిల్లను అర్పించేవాడు కుక్క మెడ విరిచాడు అనేసాడు. ఒక అపవిత్రమైనటువంటి జంతువు ధర్మశాస్త్రంలో అది బలి అర్పింపబడటానికి దేవుడు ఉద్దేశించలేదు.
కానీ మనిషి ఏం చేశాడనంటే అలాంటి అపవిత్రమైనటువంటి జంతువుని అర్పణగా అర్పించడానికి వచ్చేసాడు. సాహసించి దేవుని సమూహానికి వచ్చేసాడు, అర్పణ అర్పించేసాడు. ఈయన అనుకుంటున్నాడు నేను గొర్రెపిల్లని అర్పించానంటే, కానీ పరమదేవుడు అన్నాడు కుక్కలు తీసుకొచ్చి మెడవేర్చేసాడు, కేసు రాశాడు. ఏం జరిగింది? నేను ఆకాశంలో సింహాసనం, భూమిలో పాదపీఠం కలిగిన వాడిని నిరంతరం ఏర్పాటు చేస్తూ ఉంటే నా ఎదుట దేని మనసు లేకుండా, నా మాట విని ఒడికే నైజం లేకుండా, లోబడే స్వభావం లేకుండా అర్పణ అర్పించడానికి వచ్చాడండి మనగాడు. అర్పణ అర్పించడానికి వచ్చాడు. నీ అర్పణ నాకు అంగీకారం కాదు, నువ్వు కూడా అంగీకారం కాదు. నీ అర్పణ నాకు అంగీకారం కాదు, నువ్వు కూడా అంగీకారం కాదు. తర్వాత ఇంకొక మాట అన్నాడు, నైవేద్యం చేయవాడు పంది రక్తం అర్పించు అని వంటి వాడే. ఎగ్జాంపుల్ నైవేద్యం తీసుకొని వచ్చాడు. పరమదేవుడు ఏమన్నారు? రక్తం అర్పించాడు. ఇశ్రాయేలీలు ఒక సంగతి కట్టుకోలేకపోయిన చరిత్రలో ఏంటంటే, దానియేలు తర్వాత క్రీస్తు ప్రభుకు మధ్యలో జరిగిన కాలాన్ని ఇంచుమించుగా 400 సంవత్సరాల కాలము. ఆ కాలాన్ని ఏమని పిలుస్తారు పండితులు? సైలెంట్ పీరియడ్ అని పిలుస్తారు. అప్పుడు సిరియా రాజు యాంటీయోకస్ నెపిఫనస్ అనేవాడు దేవుని మందిరంలోనికి పందిని తీసుకొని వచ్చి నడిపించాడు. రక్తం దేవుని మందిరంలో తొలగించాడు. దాని మాంసాన్ని వదిలేసి ఆ మాంసము మందిరం అంతా చల్లేశాడు. ఇశ్రాయేలుకు పౌరుషం వచ్చేసింది. ఆ పౌరుషంలో నుంచి ఒక కుటుంబం పుట్టుకొచ్చింది. మక్కబీయులు అంటారు వాడని, జాన్ మక్కబీ అని అంటారు. వాళ్ళు పోరాటం చేశారు. ఆయన మందిరంలో ఒక అన్యజనుడు వచ్చి అద్భుతమైన దాన్ని అర్చిస్తూ కట్టుకోలేకపోయారు. నువ్వు నిబంధన ప్రజవై, ఆయన జనాంగమై, ఎలాంటి అప్పుడు ఆయన సొంతంలో అర్పించాలో ఎరిగిన వాడివై, ఆయన సొంతంలో అపవిత్రపరచడానికి అర్థం తీసుకొస్తే నేనేమన్నాను? ఏమన్నాను? ఆయన సొంతంలో అప్పుడు అర్పించేవాడైన దృష్టిని ఆకర్షించేవాడై ఉండాలి. ఆయన సొంతంలో అప్పుడు అర్పించేవాడు దేని మనస్సు అనే దానితో దేవుని ఆకర్షించాలి. ఆయన మాట విని వణికేవాడై ఉండాలి. ఆయన సొంతంలో విధేయత చూపేవాడై ఉండాలి. అలా లేకుండా అర్పణ అర్పిస్తాను నువ్వు అర్పణ. అసలు రమ్మన్నది ఎవరు? నువ్వే కదా రమ్మన్నావు. ఇలా రమ్మలేదు, నిన్ను ఇలా రమ్మలేదు. నా దృష్టిని ఆకర్షించే విధంగా నీ అర్పణ సిద్ధం చేసుకున్నట్టే నువ్వు సిద్ధపడి, నేను నిన్ను ఇష్టపడేటట్టుగా నీ విశ్వాసం నా ఎందుకు కనపరిచి, అప్పుడు కదా నా సంపూర్ణ కనపడాలి. నువ్వు అప్పుడు కదా ఇవేం ఆలోచించకుండా అర్పణ అర్పించేశాము అని అంటే కుదిరే పని కాదు. అందువల్ల ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించింది. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవుడికి అర్పించాడు. తర్వాత దేవుడు అతని అర్పణలను కూర్చి అది ప్రాముఖ్యమైన సంగతి. మనం అర్పించే అర్పణ గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. మనం అర్పించే అర్పణ దేవుడికి అంగీకారం అయినప్పుడు ఆయన దాని గురించి సాక్ష్యం ఇస్తారు. కాబట్టి
అతని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చు అతడు అతడు ఆ విశ్వాసమును బట్టి ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందండి. నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. అతను మృతునంది కాబట్టి ఏం జరిగిందనంటే తన ప్రవర్తనలో నీతిమంతుడు, తను అర్పించిన అర్పణలో నీతిమంతుడు. దేనిని బట్టానంటే తాను దేవుని ఎదుట కనపరిచినటువంటి విశ్వాసాన్ని బట్టి దేవుడు అతని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చాడు. వాస్తవానికి నేడు క్రీస్తు ప్రభు సంఘంలో అర్పణలు అర్పించడం అనేది దేవుని యొక్క చిత్తం. దేవుని యొక్క చిత్తంలో అర్పణలు అర్పించడం అనేది ఉంది. అందుకే మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో నుండి యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు ప్రధాన యాజకులుగా ఉండనట్లు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు అది సరే. కాబట్టి దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు దేవుని చిత్తంలో ఉన్నాయి. అవి అర్పించడానికి దేవుడు తన చిత్త ప్రకారము పరిశుద్ధ యాజకులుగా మనల్ని నియమించారు. అందుకోసం ఒక ప్రత్యేకమైన క్యాలిక్యులేషన్ వేశారు. 9వ వచనంలో అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏంటంటే పరిశుద్ధ యాజకులుగా ఉండటానికి ఏర్పరచబడిన వంశం. ఏ వంశమో? ధర్మశాస్త్ర కాలంలో లేవీయులు దేవుని సముఖంలో అర్పణలు అర్పించడానికి ఏర్పాటు చేయబడినటువంటి అహరోను కుటుంబం ఆ వంశం. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన వంశం, రాజులైన యాజక సమూహం అనే వంశం. ఇది రాజులైన యాజక సమూహం అనే వంశం. రాజులైన యాజక సమూహం అనే వంశం పనిచేస్తుంది. చదువు ఏర్పరచబడిన వంశంలో రాజులైన యాజక సమూహంను అన్నమాట. కాబట్టి దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి పరిశుద్ధమైన యాజకులు, రాజులైన యాజక సమూహం వంశంలో నుండి పరమదేవుడు తీసుకొని వచ్చేసాడు. తీసుకొని వచ్చిన తర్వాత ఆలోచన చేయాలి. ఆయన సన్నిధిలో నిలబడి ఆయన అంగీకరించే విధంగానే అర్పణ అర్పిస్తూ ఉన్నామా, లేకపోతే దోషం అవుతుంది, పొరపాటు అయిపోతుంది. వెళ్ళాము కానికించి వచ్చాం కాదు, వెళ్ళాము పాట పాడొచ్చాం కాదు, లేదంటే సువార్త చెప్పొచ్చాం కాదు. అహంకారి సువార్త చెప్తే కుక్క మెడ విరిచినట్టు. గర్విష్టి బైబిల్ బోధిస్తే పంది రక్తం అండ్ సరుకులు చదివిస్తాయి. జాగ్రత్తగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. సహోదరులారా, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 15వ వచనంలో నుండి ప్రత్యేకించి అన్యజనులు అని అర్పణ అన్నాడు. సువార్త చెప్పి మనుషులను క్రీస్తు ప్రభువుకు నడిపించే సంగతిని అన్యజనులు అని అర్పణ అన్నాడు. పరిశుద్ధపరచబడి ప్రీతికరమగినట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మం జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్ని జనుల నిమిత్తము. కాబట్టి ఏమంటున్నాడు అంటే అన్ని జనులు అని అర్పణ అంటే బయటికి వెళ్ళి సువార్తను చెప్పి మనుషులను క్రీస్తువులను పండించాడు, ఆయన రాజ్యంలో తీసుకొని వచ్చాడు. ఈ పని చేసేది గర్విష్ఠ అయితే ఆ అర్పించే అర్పణ అద్భుతమైంది. గర్విష్ఠి ఆ పని చేయడానికి పరమదేవుడు అంగీకరించాడు. అందువల్ల
మనం అప్పుడు అర్పిస్తూ ఉంటాం. అర్పించే ముందు సరి చేసుకోవాల్సింది ఏంటంటే, నేను అర్పించే అర్పణ దేవుడికి అంగీకారంగా ఉందా, అంటే నా విశ్వాసము దేవుడికి ఆకర్షణీయంగా ఉందా, అంటే విశ్వాసం ఉంటే నమ్మానని కాదు, నమ్మినట్టు ప్రవర్తన ఉందా, ఆయన ఎదుట తను కనుపరుచుకునే విధానం దేవుడిని నిజంగా నమ్మినట్టుందా, విశ్వాసం ఉంచినట్టుందా, దానిని బట్టి అర్పణ అంగీకరించబడుతుంది. చాలా మందికి తెలిసిన సంగతి ఇది. ఆత్మ సంబంధమైన అర్పణ అంటే చెప్పేసేది అవి. ఇప్పుడు మనం అర్పించబోయే ఆత్మ సంబంధమైన అర్పణలో దేహాన్ని అర్పించండి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. కాబట్టి శరీరాన్ని సజీవ యాగముగా సమర్పించే అర్పణ అవుతుంది, మనం దేవుని సమర్పించే అర్పణ. రెండవది ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 13వ వచనంలో, ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక కాబట్టి ఆయన ద్వారా 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదు. కాబట్టి దేవునికి స్తుతి యాగము, స్తుతి బలి అని అన్నాడు. అంటే జపఫలం అర్పించడం, నోటితో దేవునికి స్తుతి చేయడం పాటల రూపంలో, అది ఒక అర్పణ. ఆయన నామం ఒప్పుకొచ్చి జపఫలం అర్పించదుము అని అన్నాడు. ప్రతి ఆదివారం ఆరాధనలో ఈ కార్యక్రమాన్ని స్థానిక సంఘాలు జరిగిస్తాయి. ఆలోచన చేయాలి. మన స్తుతి యాగం దేవునికి అంగీకారం. స్తుతి అని అర్పిస్తున్నటువంటి అర్పణ దేవునికి అంగీకారమా, ఆలోచించాలి. తర్వాత 16వ వచనంలో, ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. కాబట్టి ఒకరికి ఉపకారం చేసాం, లేదంటే సహోదరులకు ధర్మం చేసాం. ధర్మం చేస్తున్నామనంటే ఆదివారం మనం సేకరించే కానుకలు ఆ లిస్టులోకి వస్తాయి. కానీ దేవుడు దాన్ని ఎలా స్వీకరిస్తూ ఉన్నాడు అంటే యాగంగా స్వీకరిస్తూ ఉన్నాడు. యాగంగా దేవుడు స్వీకరిస్తూ ఉన్నటువంటి ఉపకారము, ధర్మము అనేవి దేవునికి అంగీకారంగానే ఉందా మన ప్రవర్తనను బట్టి ఆలోచించాలి. మనం అర్పించేటువంటి అర్పణ, మనం వేస్తున్నటువంటి కానుకలు మన ప్రవర్తన బట్టి దేవుడు స్వీకరిస్తాడు. నువ్వు వేసావు కాబట్టి చూసుకోవడానికి ఆయన అనామకుడు కాదు. మనం వేసాం కాబట్టి ఆయన చూసుకోవడానికి ఆయన లేబులో ఉన్నవాడు కాదు. ఆయన అంతస్తుల గురించి మాట్లాడితే ఆయన శ్రీమంతుడు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. అలాంటి ఆయన మనము ఇస్తున్నటువంటి చందా లేదంటే కానుక అంటారు, ఏదో దాన్ని స్వీకరిస్తూ ఉన్నప్పుడు ఆయన అంగీకరిస్తున్నాడు అంటే ఆయనకి లేని వల్ల కాదు, మనము ఆయన ఎదురు కనపరిచే విశ్వాసాన్ని బట్టి. కాబట్టి అప్పుడు అర్పిస్తాం ఆదివారం అంగీకారంగా ఉందా. తర్వాత సువార్త ఇందాక మనం మాట్లాడుకున్నాం. రోమిలకు రాసిన పత్రిక 15:15 సువార్త ఆయన అంగీకారం. ప్రార్థన కీర్తన గ్రంథం 141వ అధ్యాయం 2వ వచనంలో ప్రార్థన. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గు. నా ప్రార్థన ధూపం వలెను. కాబట్టి ప్రార్థన దేవుడు సముఖంలో సమర్పించే ధూపం లాంటిది. నువ్వు సమర్పించే ధూపము ఆయన అంగీకరించే స్థాయిలోనేనా? అంటే ఆ ధూపం వేసేవాడివి ఆయన దృష్టిని ఆకర్షించే విశ్వాసం కలిగి ఉండాలి. కాబట్టి ఇలాంటి సంగతులు అనేకలు ఉంటాయి.
అందువలన కయ్యను కంటే హేబేలు శ్రేష్టమైన బలి అర్పించాడు. విశ్వాసం ద్వారా దేవుని ఆకర్షించాడు. దేవునికి ఇష్టడై ఉన్నాడు. ఆయన తరం అయిపోయింది, ఆయన కాలం అయిపోయింది. ఇప్పుడు మనం పరిశుద్ధ యాజకులుగా, దేవుని నిబంధన ప్రజలుగా మన అర్పణ దేవునికి అంగీకారంగా ఉండటానికి ప్రయాసపడదాం. దేవునికి అంగీకారంగా ఉండటానికి మన జీవితాన్ని ఒకసారి పరిశీలించుకుందాం. దేవునికి అంగీకారంగా ఉండటానికి ఎక్కడ దిద్దుబాటు అవసరమో దాన్ని దిద్దుకుందాం. మరలా వస్తున్న అవకాశం ఆయన సంపూర్ణ నడిపించడానికి. ఇశ్రాయేలు సంవత్సరానికి 3 సార్లు పిలిచిన మనం పిలుస్తూనే ఉన్నాడు. మరలా ఆయన సంపూర్ణ అక్కడ నడిపించడానికి మనం సిద్ధపడే సమయానికి విశ్వాసం ఆయన దృష్టిని ఆకర్షించేదిగా ఉండాలని నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని కూడా